గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్ అనే లెసన్ చూద్దాము, అనే చాప్టర్ చూద్దాం. దాంట్లో ఎక్సర్సైజ్ 9.3లో ఫస్ట్ సమ్ అమ్మ ఏమని ఇచ్చాడు, ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ అంటే మనకి ఏమి ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. చూసుకోండి, రేడియస్ ఎంత ఇచ్చాడు, 10 సెంటీమీటర్స్. అంటే మీరు ఏం రాసుకోవాలి, గివెన్ అని రాసుకోవాలి. గివెన్ రేడియస్ ఈక్వల్ టు ఎంత రాసుకోవాలమ్మా, 10 సెంటీమీటర్స్ అని రాసుకోవాలి. సబ్టెండెడ్ రైట్ యాంగిల్ అన్నాడు. రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ అది కూడా ఇచ్చాడు. రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ అంటే థీటా ఇచ్చాడు, ఎంత 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. తర్వాత ఇది ఇచ్చాడు కదా, ఇది కూడా ఇచ్చాడు. నోట్ చేసుకోవాలి ఇలాగా ఎట్ ద సెంటర్. సో సెంటర్ దగ్గర 90 డిగ్రీస్ ఉందని ఇచ్చాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద కరస్పాండింగ్. ఇప్పుడు మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ ఏమో మైనర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత మేజర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సరే, సెగ్మెంట్ అంటే ఏంటి, ఇలా మనం సర్కిల్ తీసుకుంటే సర్కిల్లో ఒక కార్డ్ డ్రా చేయండి. పీక్యూ అనేది ఏంటిదమ్మా, కార్డ్. ఈ కార్డులో ఈ కింద ఉన్న పోర్షన్ చూసారా, తక్కువ ఉంది కాబట్టి ఇది మైనర్ సెగ్మెంట్ అంటాం. కార్డ్కి కింద ఉన్నదంతా మైనర్ సెగ్మెంట్, తక్కువ ఏరియా ఉంది కాబట్టి ఇది మైనర్ సెగ్మెంట్ అయింది. మేజర్ సెగ్మెంట్ చూపించండి. ఇది మైనర్ సెగ్మెంట్ అయితే మేజర్ సెగ్మెంట్ ఏది, ఇది పెద్దగా ఉందే ఇది. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి. సో కార్డ్కి ఈ కింద ఉంది చూసారా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత కార్డ్కి పైన ఉన్న ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకు డయాగ్రామ్ ఎలా ఇచ్చాడమ్మా, డయాగ్రామ్ ఎలా ఇచ్చాడు, సో ఒక ట్రయాంగిల్ కింద ఏమి ఇచ్చాడు, ట్రయాంగిల్ ఇచ్చేసి ఇంకింద ఏమి ఇచ్చాడమ్మా, ఒక సెగ్మెంట్ ఇచ్చాడు. సో ట్రయాంగిల్ సెగ్మెంట్ కలిపితే ఏమొస్తుంది, ఇలా ట్రయాంగిల్ సెగ్మెంట్ కలిపితే ఏమొస్తుందమ్మా, సెక్టార్ వస్తుంది. ఈ సెక్టార్ ఏరియాలోంచి మనం ఏం తీసేయాలి, ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే అప్పుడు మనం మిగిలేది ఏంటిది, మైనర్ సెగ్మెంట్ ఏరియా మిగులుతుంది. అది ఫస్ట్ చేద్దాం. తర్వాత ఏం చేయాలి, మొత్తం సర్కిల్ ఏరియాలోంచి సెగ్మెంట్ ఏరియా తీసేయాలి. సెగ్మెంట్ ఏరియా తీసేస్తే అప్పుడు ఏ ఏరియా వస్తుంది, మేజర్ సెగ్మెంట్ ఏరియా వస్తుంది. ఓకేనమ్మా. సో ఇప్పుడు వచ్చేద్దాము. మీకు ఐడియా వచ్చిందా? సో ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్ అది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. టోటల్గా 2 డయాగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో. ఒకటేమో సెక్టార్ లోంచి ట్రయాంగిల్ తీస్తే ఇది వస్తుంది అనమాట. సెక్టార్ ఇలా ఉంటుంది కదా, ఒక ఆర్క్ 2 రేడియస్ కలిపితే సెక్టార్ వచ్చింది. సెక్టార్ ఏరియాలోంచి మనం ఏ ఏరియా తీసేయాలి, ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి. అప్పుడు మనకు రిమైనింగ్ ఏరియా ఏమవుతుందమ్మా, ఈ ఏరియా అవుతుంది. ఈ ఏరియాని మనం ఏమంటాము, మైనర్ సెగ్మెంట్ ఏరియా అంటాం. సో మనకు కావాల్సిన ఏరియా, మనకు ఏం కావాలి, ఏ ఏరియా కావాలి, మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఫస్ట్ క్వశ్చన్, మైనర్ సెగ్మెంట్ ఏరియా కావాలంటే ఎలా చేయాలమ్మా చెప్పండి. సో ఏరియా ఆఫ్ ఏ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో రెండింటికి కూడా ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి. ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఫార్ములా ఏంటి, థీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసా మీకు, 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. బిహెచ్ అంటే బేస్ ఇంటూ హైట్. థీటా ఎంత ఇచ్చారు చూడండి, ఇక్కడ థీటా ఎంత ఇచ్చాడు, 90 రాసుకోవాలి, బై 360. పై అంటే ఎంతమ్మా, 3.14 రాసుకోండి. ఈ సమ్లో 3.14 రాసుకోవాలి. పై అంటే 22/7, అలాగే 3.14 కూడా. ఆర్ ఎంత, 10. స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి, 10 ఇంటూ 10 మైనస్ 1/2 ఇంటూ బేస్. ఈ ట్రయాంగిల్లో బేస్ ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో దీన్ని బేస్ తీసుకోవచ్చు, హైట్ తీసుకోవచ్చు, లేకపోతే దీన్ని హైట్ తీసుకోవచ్చు, దీన్ని బేస్ తీసుకోవచ్చు. సో 10 ఇంటూ బేస్ ఏమో 10 అయింది. ట్రయాంగిల్ ఇదే కదా, ఓపీక్యూ ట్రయాంగిల్లో ఓపీ అనేది బేసు, ఓక్యూ అనేది హైట్. 10 హైట్ కూడా 10. కాబట్టి మీరేం చేస్తారు, 0 0 క్యాన్సిల్ చేసేయండి. ఫస్ట్ 0 0 క్యాన్సిల్ చేశారమ్మా.
9 టేబుల్ దీంట్లో ఎన్ని టైమ్స్ 1 టైం 4 టైమ్స్. ఓకే, ఈ 2 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ చేసేయండి, ఎన్ని టైమ్స్ అమ్మా 5 టైమ్స్. దట్ ఈక్వల్ టు ఇక్కడ ఈ పాయింట్ డెసిమల్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ 2 జీరోస్ ఉంటే ఈ డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ ముందుకు వెళ్ళుద్ది. అర్థమైందా? 2 డిజిట్స్ ముందుకు వెళ్ళుద్ది ఏమ్మా. సో ఎంత రాసుకుంటారు? 314 డైరెక్ట్ గా నేను ఎలా రాశాను? ఈ జీరో యూజ్ చేసుకున్నా నేను. జీరోస్ తో మల్టిప్లికేషన్ చేస్తే డెసిమల్ పాయింట్ అనేది ముందుకు వెళ్ళుద్ది. ఇక్కడ ఉన్న పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందుకు వెళ్ళుద్ది? 2 జీరోస్ కాబట్టి 2 డిజిట్స్ తర్వాత వస్తుంది. అయితే 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఏం కాదు. డినామినేటర్లో ఎంత ఉందమ్మా? 4 ఉంది. డినామినేటర్లో ఎంత ఉంది? 4 ఉంది. అది రాసుకోవాలి. మైనస్ ఇక్కడ 5 టైమ్స్ ఆర్ ఎంతమ్మా? 50. 5 టైమ్స్ ఆర్ 50. సో ఇప్పుడు చూడండి, 314 ని 4 తో డివైడ్ చేయాలి. 314 ని 4 తో డివైడ్ చేయండి. 7 4s are 28. రిమైండర్ ఎంతమ్మా? 3 కదా, 3 మిగిలింది. 4 దించుకోండి. 8 4s are 32. 8 4s are 32. రిమైండర్ ఎంత? 2. ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకోండి. అర్థమైందమ్మా? ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకుంటే ఎన్ని 4s? 5 4s are 20. 0 వస్తుంది. అంటే 78.5 వచ్చింది. మైనస్ 50. 78.5 నుంచి 50 తీసేస్తే ఎంతమ్మా? 28.5 వస్తుంది. సో ఇక్కడ ఏరియా ఎలా ఇచ్చాడు? సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి ఏరియా అనేది స్క్వేర్ లో ఉంటుంది. సెంటీమీటర్ స్క్వేర్ అని రాయాలి. అర్థమైందమ్మా? మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటిది? మైనర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మేజర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం మేజర్ సెగ్మెంట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో మేజర్ సెగ్మెంట్ ఏరియా రావాలంటే ఏం చేయాలమ్మా? మేజర్ సెగ్మెంట్ ఏరియా రావాలంటే ఇది కదా మేజర్ సెగ్మెంట్ ఏరియా. సర్కిల్ ఏరియాలోంచి మనం మైనర్ సెగ్మెంట్ ఏరియా తీసేద్దాం. మైనర్ సెగ్మెంట్ ఏరియా ఇందాక ఎంత వచ్చిందమ్మా? 28.5 వచ్చింది కదా. సో మేజర్ సెగ్మెంట్ ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్ ఏరియా తీస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మీకు ఫార్ములా తెలుసు. ఏమని? πr² అని తెలుసు. మైనస్ ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్ ఏరియా రాసేసుకోండి డైరెక్ట్ గా 28.5. దీని ఆన్సర్ ఎంత? ఇందాక చేసాం కదా 28.5. ఇది రాసుకోవాలి. పై అంటే ఎంత రాస్తారమ్మా? 3.14 రాసుకోవాలని చెప్పా కదా ఈ సమ్ లో. రైట్. ఆర్ అంటే రేడియస్ ఎంత ఇచ్చాడు ఇందాక? 10. 10 × 10 రేడియస్ ఎంతమ్మా? 10 ఇచ్చాడు కదా. 10 అది స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసుకోవాలి. మైనస్ 28.5. సో చూడండి, మనం 2 జీరోస్ తో మల్టిప్లై చేస్తే 2 డిజిట్స్ ముందుకు వెళ్ళుద్ది. 1 జీరోతో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? 1 డిజిట్ ముందుకు వెళ్ళుద్ది. ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ డెసిమల్ పాయింట్ 2 డిజిట్స్ ముందుకు వెళ్ళుద్ది. 314 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేస్తుంది కాబట్టి ఇంకా పాయింట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మైనస్ 28.5. సో 314 లోంచి మీరు ఎంత తీసేయాలి? 28.5 తీసేయాలి. సార్ ఇక్కడ ఏం లేదంటే 0.0 రాసుకోవాలి. ఇది రాసుకోవడం మీకు రావాలి. అర్థమైందా? పాయింట్ తర్వాత 5 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 0.0 రాసుకోండి. బారోయింగ్ తీసుకోండి. 10 నుంచి 5 తీస్తే 5. 3 ఉంది, 3 అంటే మళ్ళీ బారోయింగ్ తీసుకోండి. 13 నుంచి 8 తీస్తే 5. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 0 ఉంటుంది అంతే కదా, 0. కాబట్టి ఇక్కడ నుంచి బారోయింగ్ తీసుకోండి. 10 అవుతుంది. 10 నుంచి 2 తీస్తే 8. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? 2 ఉంటుంది కదా, అది రాసుకోండి. 285.5 ఏం రాసుకోవాలి? సెంటీమీటర్ స్క్వేర్ రాసుకోవాలి. ఎందుకని? ఏరియా ఎప్పుడైనా సరే సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటుంది కాబట్టి. ఏమ్మా? చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ షేడెడ్ రీజన్. షేడెడ్ రీజన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. షేడెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ షేడ్ చేసి ఉంది. ఈ ఏరియా కావాలంట. సో ABCD అనేది స్క్వేర్. స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏమ్మా? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే సైడ్ ఎంత ఇచ్చారు? 7 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. గివెన్ అని రాసుకోవాలి. గివెన్ సైడ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అని రాసుకోవాలి. మరి సైడ్ ఏమో స్క్వేర్ కి అవుతుంది. ఇలా దీంట్లో ఎన్ని సెమీ సర్కిల్స్ ఉన్నాయి? ఇదో DPA అనేది CPB అనేది ఏంటిదమ్మా? 2 సెమీ సర్కిల్స్.
టూ సెమీ సర్కిల్స్ కలిపితే ఏమొస్తుంది? సెమీ సర్కిల్ ప్లస్ సెమీ సర్కిల్ సర్కిల్ అవుద్ది. ఓకే, సర్కిల్ చిన్నదా స్క్వేర్ చిన్నదా అంటే స్క్వేర్ లోపల సర్కిల్ ఉంది కాబట్టి సర్కిలే చిన్నది. అంటే టూ డయాగ్రామ్స్ ఉన్నాయి దీంట్లో. టూ డయాగ్రామ్స్, వన్ డయాగ్రామ్ పేరు ఏంటి? స్క్వేర్. వన్ డయాగ్రామ్ పేరు ఏంటి? టూ సెమీ సర్కిల్స్ కలిపి సర్కిల్ అని చెప్పొచ్చు. ఒక స్క్వేర్ ఒక సర్కిల్ ఉంది. స్క్వేర్ ఏరియాలోంచి సర్కిల్ ఏరియా తీసేస్తే ఏమవుద్దమ్మా? ఇప్పుడు షేడెడ్ ఏరియా వస్తుంది. షేడెడ్ ఏరియా వస్తుంది. షేడెడ్ ఏరియా రావాలంటే సర్కిల్ ఏరియాలోంచి మనం స్క్వేర్ ఏరియాలోంచి సర్కిల్ ఏరియా అనేది తీసేయాలి. సో సర్కిల్ కి సైడ్ ఏమవుతుంది? డయామీటర్ అవుతుంది. మరి రేడియస్ ఎంత? రేడియస్ అంటే దాంట్లో హాఫ్ కదా, సెంటర్ నుంచి పైన ఉన్నది ఏమవుతుందమ్మా? డయామీటర్ అవుతుంది. మొత్తం 7 అయితే రేడియస్ ఎంత అవుతుంది? 7/2 అవుతుంది. చూడండి, డయామీటర్ కూడా 7. డయామీటర్ ఈక్వల్ టు 7. రేడియస్ ఎంత అవుతుందమ్మా? రేడియస్ ఈక్వల్ టు డయామీటర్ లో హాఫ్ అవుద్ది. ఇది డయామీటర్ 7/2 అనేది డయామీటర్ రాసుకోవాలి. అంతే కదా. ఇది సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ కి ఇలా మనం డ్రా చేస్తే ఏమవుద్ది? డయామీటర్. మనకు కావాల్సిన డయామీటర్ ఎంత? 7. కానీ రేడియస్ ఎంత అవుద్ది? 7 లో హాఫ్ అంటే 7/2. 3.5 కూడా రాసుకోవచ్చు. మనం ఎలా యూజ్ అయితే అలా యూజ్ చేసుకోవాలి. 3.5 7/2 అంటే దాంట్లో కట్ చేస్తే ఎంత? 7.5 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా? సెంటీమీటర్ అని రాసుకోండి. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? షేడెడ్ ఏరియా రావాలంటే షేడెడ్ ఏరియా రావాలంటే మీరు ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. పెద్ద డయాగ్రామ్ లోంచి ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్, స్క్వేర్ పెద్దది కదా, దానిలోంచి 2 సెమీ సర్కిల్స్ అంటే సర్కిల్ కదా. 2 సెమీ సర్కిల్స్ ఆర్ సర్కిల్. 2 ఇంటూ సెమీ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ సెమీ సర్కిల్. సరే, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సైడ్ ఇంటూ సైడ్. మీకు ఈజీగా తెలుస్తుంది, అవునా? సైడ్ ఇంటూ సైడ్ మైనస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి? πr²/2 తెలుసు కదా. ఈ 2 క్యాన్సిల్ చేసేయండి. అప్పుడు ఏమొచ్చింది? πr² అంటే సర్కిల్ ఏరియానే వచ్చింది. సో ఇప్పుడు చక్కగా దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సైడ్ అంటే ఎంత రాసుకుంటారు? 7 రాస్తారు. తర్వాత ఇంటూ ఉంది రాసుకోండి. మళ్ళీ సైడ్ ఎంత? 7 మైనస్ పై అంటే ఎంత రాసుకుంటారమ్మా? 22/7 రాయండి ఇక్కడ. ఆర్ అంటే ఎంత రాస్తారు? 7/2 రాయండి. అలా ఎన్ని టైమ్స్ రాయాలి? 2 టైమ్స్ రాయాలి. 7/2 ఇంటూ 7/2 రాస్తే ఈ 7 గెట్ క్యాన్సిల్. ఈ 22లో ఎన్ని టైమ్స్? 11 టైమ్స్ క్యాన్సిల్. ఓకేనా? సో 7 7 సార్ ఎంతమ్మా? 49 మైనస్ 7 ఇంటూ 11 7 సార్ 77/2 దట్ ఈక్వల్ టు 49 మైనస్ 77లో హాఫ్ ఎంత? 77లో హాఫ్ తెలుసుకోవాలంటే మీరు ఇలా అయినా డివైడ్ చేసుకోవచ్చు. 3 2 సార్ ఎంతమ్మా? 6. 7 నుంచి 6 తీస్తే 1. ఈ 7ని తీసుకోండి. 8 8 2 సార్ 16. ఎంత వచ్చిందమ్మా? 1 వచ్చింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకోండి. 5 2 సార్ ఎంత? 10. సో 38.5. ఇప్పుడు 49 లోంచి 38.5 సబ్ట్రాక్ట్ చేయండి. 49 రాసుకోండి. 38.5 ఇందా చెప్పానా నేను? సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు కదా సార్ అంటే ఏం చేయమన్నాను నేను? 0.0 రాసుకోని చెప్పానా? మీరు ఒకసారి చెప్తే గుర్తు పెట్టుకోవాలి. అలాగా ఇక్కడ బారోయింగ్ తీసుకోండి. 10 నుంచి 5 తీస్తే 5. 8 - 8 0. ఓకేనమ్మా. 4 నుంచి 3 తీస్తే 1. ఎంత వచ్చిందమ్మా? 10.5. ఏరియా ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది? స్క్వేర్ లో ఉంటుంది. సెంటీమీటర్ స్క్వేర్ ఇస్తే సెంటీమీటర్ రాయాలి, సెంటీమీటర్ రాసి స్క్వేర్ రాయాలి. అదే మీటర్ ఇస్తే మీటర్ స్క్వేర్ అని రాయాలి. అర్థమైందమ్మా సమ్? వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్ అమ్మా. ఏమని ఇచ్చాడు? క్వాడ్రంట్. క్వాడ్రంట్ అంటే ఏంటి మీనింగ్? క్వాడ్రంట్ ఆఫ్ సర్కిల్ 1/4 ఆఫ్ ద సర్కిల్ అనమాట. సర్కిల్ లో 1/4 సర్కిల్ అనమాట. ఇక్కడ ఎంత ఉంటుందమ్మా? యాంగిల్ 90 degrees ఉంటుంది. సో ఏం చేశాడు? ఈ డయాగ్రామ్ టోటల్ సర్కిల్ అంటే ఇలా ఉంటుంది కదా. సర్కిల్లో క్వాడ్రంట్ అంటే ఏంటి? ఒక పార్ట్ ఇచ్చాడు. అంటే సర్కిల్లో 4 parts లో ఒక పార్ట్ ఇచ్చాడు. సో ఇంకేమి ఇచ్చాడమ్మా? రేడియస్ ఇచ్చాడు. చూడండి రేడియస్ ఎంత ఇచ్చాడు? 3.5 ఇచ్చాడు. ఓకేనా? 3.5 రేడియస్ ఇచ్చాడు. అదే రాసుకోండి. గివెన్ రేడియస్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ ఎంత? 3.5 రాసుకోవాలి. అలాగే క్వాడ్రంట్ లో మనం టీటా ఇవ్వడు, అయినా సరే మనం తెలుసుకున్నాం. టీటా ఎంత? 90 degrees అంటే యాంగిల్
యాంగిల్ అంటే థీటా ఎంత ఇచ్చాడమ్మా 90 degrees ఇచ్చాడు. తర్వాత మనకు హైట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఓడి ఈక్వల్ టు 2 centimeters అంటున్నాడు. ఓడి అంటే ఇలా డ్రా చేసుకోండి, ఓకేనా. ఇలా మీరు డ్రా చేసుకుంటే ఓడి అనేది వచ్చింది కదా, ఇలా రాసుకోండి అమ్మా. సో ఓడి ఇది సెంటర్ ఓ, ఇది డి, ఏ బి అనుకోండి. సో ఓడి అనేది ఎంత ఇచ్చాడు 2 centimeters ఇచ్చాడు. మరి ఓడి అనేది ఏమవుతుంది బేస్ ఇంటూ హైట్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది, అవునా. సో ఇక్కడ 2 డయాగ్రామ్స్ ఉన్నాయి, గుర్తుపట్టారా. ఒకటేమో క్వాడ్రంట్, ఇంకోటి ఏంటిదమ్మా, ఒకటేమో సర్కిల్లో క్వాడ్రంట్ అంటే 1/4 సర్కిల్ ఇచ్చాడు. ఇలా ఒక సర్కిల్ ఇలా ఉంది కదా, 1/4 సర్కిలే కదా ఇది. తర్వాత అదే దాంట్లో ఏం చేశాడు ట్రయాంగిల్ కూడా ఇచ్చాడు. 2 డయాగ్రామ్స్, పెద్దది ఏది దీంట్లో క్వాడ్రంట్ పెద్దది, ట్రయాంగిల్ చిన్నది. సో షేడెడ్ ఏరియా రావాలంటే, షేడెడ్ ఏరియా ఇది రావాలంటే ఏం చేయాలి, క్వాడ్రంట్ ఏరియాలోంచి ట్రయాంగిల్ ఏరియా తీసేయాలి అంతే కదా. సో మనకు కావాల్సింది ఏంటిది షేడెడ్ ఏరియా. షేడెడ్ ఏరియా రావాలంటే 1/4 సర్కిల్ ఏరియా, 1/4 సర్కిల్ ఏరియా మైనస్ ట్రయాంగిల్ ఏరియా. ట్రయాంగిల్ ని ఇలా రాయండి, ట్రయాంగిల్ డయాగ్రామ్ డ్రా చేసి ఎల్ఈ రాస్తే ట్రయాంగిల్ అనమాట, ట్రయాంగిల్ ఏరియా. సో 1/4 ఇంటూ సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటి πr² మైనస్ ట్రయాంగిల్ ఏరియా ఏంటి ఫార్ములా 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 1/4 ఇంటూ పై అంటే ఎంతమ్మా 3.14. లేకపోతే మీరు ఎలా రాసుకుంటారు 22/7 అయినా కూడా రాసుకోవచ్చు, 22/7 అని కూడా రాసుకోవచ్చు. ఆర్ అంటే 3.5 2 times రాయండి, 3.5 ఇంటూ 3.5 రాసి మైనస్ 1/2 ఇంటూ మైనస్ రాసి 1/2 రాసి బి అంటే బేస్ ఎంత ఇచ్చాడు 3.5 ఇచ్చాడు కదా, అది రాసుకోండి. హైట్ ఎంత ఇచ్చాడమ్మా, హైట్ ఇది హైట్ ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు. ఈ 2 క్యాన్సిల్. సో 7 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ చేసేయండి. 35లో 7 టేబుల్ ఎన్ని టైమ్స్ 5 టైమ్స్ పాయింట్ పెట్టుకోండి, ఫ్రంట్ టైం లేకపోతే 0 రాసుకోండి, 0 పాయింట్ అని రాసుకోండి. సో 0.5 రాసుకోండి. తర్వాత ఏం చేస్తారమ్మా 1/4 ఇంకా రిమైండర్ 22. సో ఇక్కడ పాయింట్ పోవాలంటే ఏం చేయాలమ్మా 0.5 ఇంటూ మల్టిప్లికేషన్ చేసేయండి, 35 ఇంటూ 35ని 5తో మల్టిప్లికేషన్ చేసేయండి. 5 5s are 25, 2 హ్యాండ్లో ఉంది. 3 5s are 15, 15 plus 2 17. సో 17 కదా 17. సో ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ 1 డిజిట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ కాబట్టి మీరు కూడా 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. మల్టిప్లికేషన్ తెలిసిందా, ముందు పాయింట్ లేకుండా మల్టిప్లికేషన్ చేసి తర్వాత ఏం చేస్తారు మీరు పాయింట్ పెట్టుకోండి, 2 డిజిట్స్ తర్వాత పాయింట్. ఇది వచ్చిన ఆన్సర్ని ఏం చేయాలి మళ్ళీ మైనస్ ఎంత ఉందమ్మా మైనస్ 3.5 ఉంది కదా, అది రాసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేసేస్తారమ్మా. 2 టేబుల్ 4లో 2 times, 22లో 11 times, 22లో 11 times. సో ఎంత వచ్చిందమ్మా ఈజీగా 175 ఇంటూ 11 మల్టిప్లికేషన్ చేసింది. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి ఎంతమ్మా, డైరెక్ట్ గా రాసుకోవడమే 175, 1 డిజిట్ తర్వాత 175 ఇలా రాసుకోవాలి. 5 7 plus 5 12 కదా, 8 9 వచ్చింది, 1 వచ్చింది అంతే కదా. 5 12 1 7 8 9 1. ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెడతారమ్మా 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోండి. 19.25 బై ఎంత ఉంది 2 ఉంది, బై ఎంత ఉందమ్మా 2 బై మర్చిపోకండి మైనస్ 3.5. దట్ ఈక్వల్ టు లాస్ట్ ఒకటి రాస్తే మీకు వచ్చేస్తుంది ఆన్సర్. 19/19.25ని దేంతో మల్టిప్లై చేయాలి, డివైడ్ చేయాలి, 2తో డివైడ్ చేయండి. 19 పాయింట్ అనే తర్వాత రాసుకుంటుంది కానీ మీరు ఏం చేస్తారంటే 1925 రాసేసుకొని 2తో డివైడ్ చేయండి. 9 2s are 18, 1 రిమైండర్ 2ని తీసుకురండి, 6 2s are 12, 5ని తీసుకురండి, 2 2s are ఎంత 4 ఏమ్మా. సో ఎంత రాసుకుంటారు ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 1 వచ్చిందా, 5 నుంచి 4 తీసేస్తే 1 చాలు, మీరు ఇంకా ఏం రాయాల్సిన అవసరం లేదు, ఇంకా చేస్తే నీకే డిఫికల్ట్ అవుద్ది. సో 9.25
62 మైనస్ 3.5 చాలు. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. 1 2 డిజిట్స్ కదా, 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. పైన ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉందో కింద కూడా అన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం చేయాలి, 9.62 లోంచి 3.5 సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ అంటే సబ్ట్రాక్షనే కదా సార్, ఇక్కడ ఏం లేదు కాబట్టి జీరో రాసుకోండి. 2 తీసుకురండి. 2 నుంచి 0 తీస్తే 2, 6 లోంచి 5 తీస్తే 1, 9 నుంచి 3 తీస్తే 6. ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా, 6.12. మరి షేడెడ్ ఏరియా కాబట్టి స్క్వేర్ లో ఉంటుంది. రేడియస్ దేంట్లో ఇచ్చాడు, సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ రాసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మమ్మ. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, మీకు ఏ సమ్స్ డౌట్ ఉంటే అది మీరు వాట్సాప్లో కానీ లేకపోతే కామెంట్లో కానీ రాస్తే నేను మీకు వీడియో చేసి పెడతాను. ఏ క్లాస్ వాళ్ళైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీకేం కావాలో, మీ ఫ్రెండ్స్ కావాలో, మీకు కావాలో, మీ రిలేటివ్స్ కావాలో చూసి నాకు కామెంట్ అయినా లేకపోతే నా వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి పంపించండి. నేను సమ్స్ పెట్టి వీడియో చేసి సమ్స్ పెడతాను. ఓకేనా? సో ఇక్కడ నా నెంబర్ చూసుకోండి, జూమ్ చేసుకోండి అమ్మా. జూమ్ చేసుకుంటే మీకు క్లారిటీగా ఉంటుంది. సరేనా? ఓకే, బాయ్.